బ్రిటిష్ వారు భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పాలించారు. అనేక చర్చిలు మరియు క్యాథెడ్రల్లను నిర్మించారు. కానీ 1880వ సంవత్సరంలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఒక దేవాలయాన్ని పునర్నిర్మించాడు. మన దేశంలో బ్రిటిషర్లు కట్టించిన ఏకైక దేవాలయం అదే అన్న విషయం మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈరోజు మనం ఆ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అది 1878వ సంవత్సరం. రష్యా ఆఫ్ఘనిస్తాన్లోకి ఆరా పెంచడంతో బ్రిటిష్ సామ్రాజ్యం మరింత ఆందోళన చెందింది. బ్రిటన్, రష్యా మధ్య కొనసాగుతున్న గ్రేట్ గేమ్లో ఆఫ్ఘనిస్తాన్ కీలక ప్రాంతంగా మారింది. 1878లో బ్రిటన్ తన రాయబారిని ఆఫ్ఘన్ రాజు షేర్ అలీ ఖాన్ వద్దకు పంపించింది. కానీ షేర్ అలీ ఖాన్ దానికి అంగీకరించలేదు. దీంతో బ్రిటన్ ఆఫ్ఘన్పై దాడి చేసింది. ఆ యుద్ధం అలా కొనసాగుతుండగా 1880వ సంవత్సరంలో మన దేశంలోకి ఉద్యోగ బాధ్యతల మీద వచ్చిన లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ను ఆఫ్ఘన్ యుద్ధంలో విధులు నిర్వహించమని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. అక్కడ యుద్ధానికి వెళ్ళిన కల్నల్ మార్టిన్ అక్కడి పరిస్థితులను తెలియజేస్తూ భార్యకు నిత్యం ఉత్తరాలు రాసేవాడు. కొన్నాళ్లకు ఆ ఉత్తరాలు ఆగిపోయాయి. రోజులు గడుస్తున్నాయి, కానీ అతని గురించి ఎటువంటి క్షేమ సమాచారాలు రావడం లేదు. దాంతో అతని భార్య తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఆమె తాను ప్రశాంతంగా ఉండడానికి గంటల తరబడి గుర్రంపై విహరించేది. ఒకరోజు ఆమె గుర్రంపై వెళ్తుండగా పక్కనే ఉన్న శిథిలమైపోయిన దేవాలయం నుండి గంటల శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినిపించగానే అప్రయత్నంగా గుడి లోపలికి వెళ్ళింది. అక్కడ శివ పూజ జరగడాన్ని గమనించింది. ఆమె ముఖంలో దుఃఖాన్ని గమనించిన పూజారులు ఆమెకి ఏం జరిగిందో అడిగారు. మిస్సెస్ మార్టిన్ తన దుఃఖ కథను వారికి చెప్పింది. ఆమె కథ అంతా విన్న పూజారుల్లో ఒకరు ఆమెని బాధపడవద్దు అని 11 రోజుల పాటు భక్తితో పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పరమశివుని వేడుకోమని చెప్పారు. ఆ పూజారి మాటలను పూర్తిగా విశ్వసించిన ఆమె 11 రోజుల పాటు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ కాలం గడిపింది. తన భర్త యుద్ధం నుంచి సురక్షితంగా తిరిగి వస్తే ఆలయాన్ని పునర్నిర్మిస్తానని వాగ్దానం చేసింది. సరిగ్గా 10వ రోజున ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక దూత ఆమెకు ఒక ఉత్తరాన్ని తెచ్చిచ్చాడు. అందులో ఇలా ఉంది: నానా సందర్భాల్లో నేను యుద్ధభూమి నుంచి నీకు ఉత్తరాలు పంపించేవాడిని, కానీ ఒకరోజు ఆఫ్ఘన్ సైన్యం మమ్మల్ని చుట్టుముట్టారు. తప్పించుకునే మార్గం లేదనిపించింది. ఆ సమయంలో ఒక భారతీయ యోగి పొడవాటి జుట్టుతో పులి చర్మం ధరించి త్రిశూలాన్ని మోసుకొస్తూ కనిపించాడు. ఆయన తన ఆయుధంతో సైనికులపై దాడి చేయడం ప్రారంభించారు. భయంతో వారు యుద్ధభూమి నుంచి పారిపోయారు. ఆయన కృప వల్ల మేము క్షేమంగా బయటపడ్డాం. ఆ మహాయోగి నన్ను ఆందోళన చెందవద్దని, నా భార్య ప్రార్థనల వల్ల తాను ఎంతో సంతోషించి రక్షించడానికి వచ్చానని చెప్పారు. ఉత్తరం చదువుతున్నప్పుడు మిస్సెస్ మార్టిన్ కళ్ళలో ఆనందం మరియు కృతజ్ఞతతో కూడిన కన్నీళ్లు వచ్చాయి. ఆమె హృదయం ఉప్పొంగింది. ఆమె శివుని విగ్రహం యొక్క పాదాలపై పడి ఏడ్చింది. కొన్ని వారాల తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ తిరిగి వచ్చాడు. క్షేమంగా తిరిగి వచ్చిన భర్తకు తనకు జరిగిన అనుభవం గురించి చెప్పింది. దంపతులు ఇద్దరూ శివభక్తులయ్యారు. 1883వ సంవత్సరంలో ఆలయాన్ని పునర్నిర్మించేందుకు 15,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సమాచారం ఆ ఆలయంలో ఉంచబడిన స్లాబ్పై చెక్కబడింది. వారు పునర్నిర్మించిన ఆ ఆలయం మరేదో కాదు, మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా ఆగర్మాల్యాలో ఉన్న బైజ్నాథ్ మహాదేవాలయం. కొన్నాళ్లకు కల్నల్ మార్టిన్ సతీ సమేతంగా ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు. చివరి వరకు ఆయన్నే పూజించారు. అలా భారతదేశంలో ఒక బ్రిటిష్ అధికారి ఒక ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.